అందరికీ నమస్కారం అండి. కదిరి నరసింహాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఎత్తైన ప్రహరీతో విశాలమైన ఆవరణతో విలసిల్లుతున్న ఈ కదిరి నరసింహాలయము 13వ శతాబ్దంలో నిర్మించబడినట్టు తెలుస్తుంది. ఆలయానికి 4 వైపులా గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయము, ప్రదక్షిణా పదము, ముఖమంటపము, అర్ధమంటపము, రంగమంటపము ఉన్నాయి. రంగమండపంలో ఉన్న 4 స్తంభాలపైన శిల్పకళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరును భృగుతీర్థము అంటారు. ఈ ఆలయంలో స్వామివారు అమ్మతల్లి తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. బేట్రాయి సామిదేవుడా నన్నేలినాడా, బేట్రాయి సామిదేవుడా కదరి నరసింహుడా, కాటమరాయుడా, ఇలా భక్తులతో కొనియాడబడే నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో కదిరి చెట్లు ఎక్కువగా ఉన్నందువలన దీనికి కదిరి అనే పేరు వచ్చింది. కదిరి అంటే చండ్ర చెట్టు. ఈ ఆలయంలో రంగమండపంపై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల కాలం నాటివి. అందుకే కొంత వెలిసినట్లున్నా ఇప్పటికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభము నిలబెట్టిన విధానము కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధ్వజస్తంభం పునాదిలో నుంచి కాకుండా ఒక బండపైన అలా నిలబెట్టి ఉంది. ప్రతి సంవత్సరము సంక్రాంతి సమయంలో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండగ రోజున శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంతవల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తులు నమ్ముతుంటారు. పారువేట తరువాత స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రథము 120 టన్నుల బరువుండి 6 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథం పైన దవణము, పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. కిందపడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తిన్నట్లయితే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతుంటారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు పాల్గొన బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు. ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో నృసింహ జయంతిని, మల్లెపూల తిరునాళ్లను, వైశాఖ శుద్ధ పౌర్ణమి, చిత్తపూల తిరునాళ్లను, ఆషాఢ పౌర్ణమి, ఉట్ల తిరునాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకలను, వైకుంఠ ఏకాదశి రోజులను జరుపుతారు. ఎక్కడా లేని విధంగా ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఉత్సవాల సమయంలో ఇక్కడ అనేక మంది భక్తులు పాల్గొని స్వామిని కొలుస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఇది 7.5 ఎకరాల స్థలంలో విస్తరించి 1100 ఓడలతో ఉంది. దీని వయసు సుమారు 600 సంవత్సరాలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా ఈ చెట్టు స్థానం సంపాదించుకుంది. కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో కటారుపల్లెలో యోగివేమన సమాధి కూడా ఉంది. అనంతపురం జిల్లాలో ఉన్న కదిరిలో ఈ ఆలయం ఉంది. పాకాల ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.